ఎంతమంది నిజంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ప్రియమైన దేవులారా? ఎవరు చేయట్లేదా? చేస్తున్నారా? మీ ప్రార్థనకి పదును పెట్టినట్టుందా? ఏమండి, ఉందా? ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆలోచనలు కలిగి వెళ్ళాలి చెప్పండి. ఎందుకు వెళ్ళాలి? దేవుని స్వరం వినడానికి. హల్లెలూయా. వినాలని ఆశతో నీవు వెళ్ళినప్పుడు వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే దర్శనం ద్వారా కావచ్చు, లేకపోతే స్వరం ద్వారా కావచ్చు, దేవుడు దర్శిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది? ఒక్కొక్కసారి మనకి ఏంటంటే చరిత్ర తిరిగి చూడండి. దర్శనం చూపిస్తే దేవుడు మాట్లాడినట్టు, లేదంటే స్వరం వినిపిస్తే దేవుడు దర్శనం ద్వారా స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు, లేదని నేను చెప్పను. కానీ దర్శనాలు స్వరాలు మాట్లాడతాడు దేవుడు వాటి ద్వారా. కానీ వాక్యం ద్వారా మాట్లాడినట్లు ఒకరు ఏమండి దర్శనము ద్వారా స్వరం ద్వారా మాట్లాడతాడు. కానీ పోల్చి చూస్తే, చరిత్రలో జరిగిన సంఘటనలను పోల్చి చూస్తే ఎక్కువ శాతం వాక్యం ద్వారా మాట్లాడారు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. మోకరిస్తాం, 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం, వాక్యం పక్కన పెట్టేస్తాం. చదవడానికి ఇంట్రెస్ట్ కలగదు. ఎందుకు చెప్పండి? సాతాను విడిచిపెట్టడు, నిద్ర వస్తుంది, అర్థం కాదు. అందుకని మనం ఏం చేస్తాం? టీవీ పెట్టుకుంటాం. మంచిదే, వినండి, టీవీలో వాక్యాలు వినండి, వద్దని నేను చెప్పను. అవి వింటూ ప్రతిరోజు దేవుని వాక్యం మనం చదవాలి. అది క్రమం. బైబిల్ లేకపోతే మనం ఇంట్లో భోజనానికి డబ్బులు ఖర్చు పెడతాం కదా. మనకు 10 రూపాయలే ఉంది, 10 రూపాయలు ఏం చేస్తాం? ఎంతో జాగ్రత్తగా మన అవసరాలకి మనం జాగ్రత్త చేసుకుంటాం కదండి. ఆ ఉన్న 10 రూపాయలనే మనం ఏం చేస్తాం? మన అవసరాలకి జాగ్రత్త చేసుకుంటాం. ఏది ప్రాముఖ్యమో వాటికి ఖర్చు పెట్టాలనుకుంటాం. అంటే వాక్యం ప్రాముఖ్యం కాదా? ఏమండి, ఎవరికి వారి సొంత బైబిల్ వారి చేతిలో ఉండాలి. మీరు ఎక్కువ ఖరీదైన బైబిల్ కొంటారో తక్కువ ఖరీదైన బైబిల్ కొంటారో అది మీ ఇష్టం. కానీ మీ బైబిల్ మీ చేతిలో మీ డబ్బులతో మీరు కొనుక్కోవాలి. హల్లెలూయా. ఏం చేయండి? చిన్నపిల్లలు పాకెట్ మనీ ఇస్తారు కదా తల్లిదండ్రులు. పాకెట్ మనీ లేని పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఈ కాలంలో కొంచెం వయసుకు వస్తే ఏమండి 15-16 సంవత్సరాలు వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? 10, 20, 50 ఇస్తూ ఉంటారు. అవి జాగ్రత్త చేసుకుని, అది మీ డబ్బు, మీరు జాగ్రత్త చేసుకుని మీరు బైబిల్ కొనుక్కోవచ్చు. అది ఆశీర్వాదం. కొనుక్కోవడమే కాదు, కొనుక్కుని ఏం చేయాలి? ప్రతిరోజు ఒక అధ్యాయం. పాత నిబంధన అర్థం కావట్లేదా? ముందు కొత్త నిబంధన చదవండి, తర్వాత పాత నిబంధనకు వెళ్ళండి. కొత్త నిబంధన పూర్తయ్యేసరికి దేవుడు మీ మనోనేత్రమును తెరుస్తాడు. నేను మరలా చెప్తున్నాను, కొత్త నిబంధన పూర్తయ్యేసరికి మీ మనోనేత్రం తెరవబడుతుంది పాత నిబంధన అర్థమయ్యేలాగా. రోజుకొక కీర్తన, ఒక సామెత, ఒక కీర్తనలో ఒక అధ్యాయం, ఒక కీర్తన సామెతలో ఒక అధ్యాయం. హల్లెలూయా. తర్వాత కొత్త నిబంధనలో ఒక అధ్యాయం. సమయం తీసుకోండి. పొద్దున ఎక్కువ సమయం లేదా, సగం చదవండి, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ చదవండి. కానీ వాక్యం చదవటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారా నీవు దేవునితో మాట్లాడితే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నిర్లక్ష్యం చేయొద్దు, దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలి? మనం ఆయన స్వరం వినడానికి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన స్వరం వినడానికి ఆశతో మనం వెళ్ళాలి. ఆయన స్వరం వినడానికి ప్రార్థనలో ఏమేమి ఉంటుంది? వాక్యం చదవటం ఉంటుంది. ఈ వారం అయిపోయిన తర్వాత వచ్చే వారం, 2వ వారం సాహు పాస్టర్ గారు 3వ వారం వస్తామని చెప్పారు కనుక వచ్చే వారం ప్రార్థనలో ఏమేమి ఉంటుంది, ఏమేమి చేయాలి, ప్రార్థన క్రమం ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముగించాలని గొప్ప భక్తులు రాసిన పుస్తకాల ద్వారా కొన్ని విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. సరేనా? మరి ప్రార్థన ఎందుకు? మనం ఆయన స్వరం వినడానికి. తర్వాత
ఆయన దగ్గర నేర్చుకునడానికి, తర్వాత ఆయనలాగా మారడానికి. హల్లెలూయా. ఈ 3 కార్యాలు. తర్వాత ఇంకేంటి? పగిలిన హృదయం అంటే ఏంటి? మన స్థితి అంతటిని మనం ఏం చేయాలి? దావీదు ఏం చేసేవాడు? కోపం వచ్చినప్పుడల్లా దేవుని దగ్గరికి పరిగెత్తుకెళ్ళేవాడు. ప్రభువా, వాడు ఉన్నాడు చూశాడా, వాడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు, వాడి పిల్లల్ని తీసుకెళ్ళి బండ మీద కొట్టి చంపాలి, అంత కోపం వస్తుంది నాకు అని దేవునికి చెప్పేవాడు. అలా చేసినట్టు ఎక్కడా లేదు. చెప్పినట్టు ఉంది కానీ చేసినట్టు లేదు. ఎంత అర్థమవుతుందంటారా? చెప్పడానికి చేయడానికి తేడా ఉంది. కీర్తన అంటే దేవుడు దావీదుతో సంభాషించినటువంటి మాటలు అవి. చేశాడు, చెప్పిన మాటల ప్రకారం అంతా జరిగిపోయింది అని అనుకోవద్దు మీరు. మన మనసులో ఉన్నవన్నీ కూడా ఆయన ఫ్రస్ట్రేషన్స్, ఆయన బాధ, ఆయన కోపం, ఆయన గాయం, అవన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర చెప్పేసేవాడు. ఆయన మనసులో అనిపించినట్లుగా, ప్రభువా నాకు ఇంత కోపం వస్తుంది, ఇంత బాధ వస్తుంది, అన్నీ ఉన్నట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళి కక్కేవాడు. దేవుడు ఏం చేసేవాడంటే ఆ గాయపడినటువంటి ఆ హృదయాన్ని కట్టేవాడు. వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా ఆ దావీదులో ఉన్న కోపాన్ని తీసివేసి, గాయాన్ని తీసివేసి, అందుకనే దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, రాత్రంతా దేవుడు నన్ను పరిశీలించాడు, కానీ ఏమీ కూడా కనిపించలేదు. అంత స్వచ్ఛమైన హృదయం దేవుని దగ్గర నిలుపుకున్నాడు దావీదు. అందుకనే ప్రార్థన. ఎందుకండి ప్రార్థన? అందుకనే ప్రార్థన యొక్క అర్థమే మారిపోయింది ఈ రోజుల్లో. ప్రార్థన అంటే ఏంటి? మన అవసరాలు దేవుని దగ్గరికి చెప్పడమే. కరెక్టే, చెప్పాలి, లేదని కాదు. కానీ రోజుకి మన ప్రార్థన ఆయనలాగా మార్చాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థన, అందుకనే దేవునితో సమయం గడుపుతాం మనం. అందుకనే దేవునితో మనం సమయము గడుపుతాం. ప్రియమైనది ఉత్తునే కాదు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో పొందేసుకుంటామని కాదు, ఆయనలాగా మారడానికి, ఆయన స్వరం వినడానికి, మన పగిలిన హృదయాన్ని ఆయన చేత కట్టబడడానికి. ఏమండి, ఆయన గాయములను విరిగి నలిగిన హృదయములను కట్టేటువంటి వాడని యెషయా 61వ అధ్యాయంలో చెప్తుంటాడు ఆయన. అందుకనే ప్రభు సన్నిధి, తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళే కొలది ఆయన నిబంధన జనాంగముగా మార్చబడతాం. విన్నాం కదా, పాత నిబంధనలో మనుషులు చేసేవాళ్ళు, కొత్త నిబంధనలో ఉన్నాం మనకు కలిగినటువంటి అదృష్టం ఏంటో తెలుసా? పాత నిబంధనలో మనం లేవు. పాత నిబంధనలో ఉంటే మనం కూడా సున్నితి చేయించుకోవాల్సి, పురుషులందరూ సున్నితి చేయించుకోవాల్సి వచ్చేవాళ్ళు, రక్తం చిందించేవాల్సి వచ్చేది. అంతేకాదు బలులు అర్పించి దేవునితో నిబంధన, ఏమంటే అరేరే ఈసారి నేను ఈ నిబంధన చేశాను, నేను తప్పిపోయానని మళ్ళీ 6 నెలలకి ఇంకొక గొర్రెనో పోతెనో తీసుకెళ్లాల్సి వచ్చేది, మళ్ళీ రక్తం చెందించడానికి, మళ్ళా నిబంధన చేయడానికి. కానీ ఇప్పుడు మనం కొత్త నిబంధన, మన కృప కొలిది దేవుడు మనల్ని కొత్త నిబంధన కాలంలో పుట్టించాడు. ఇప్పుడు యేసయ్య రక్తం చిందించబడింది, మళ్ళీ రక్తం పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు కార్చబడిన నా రక్తం నిబంధన ఆయన చేశాడు, నిబంధన చేయు నిమిత్తం కావాల్సిన రక్తం ఆయన కార్చాడు. క్రొత్త నిబంధన జనాంగముగా మనల్ని మార్చుకొనున్నట్లు తన ఆత్మతో మనల్ని నింపాడు. అన్నీ చేశాడు ఆయన. మనం చేయవలసిందల్లా ఆయన నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళడం. దేవునికి స్తోత్రం. ఎంత కృప కదా! ప్రార్థన ద్వారా ఇన్ని కార్యాలు, ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆయన సన్నిధిని ఆయన వెతుక్కుంటూ వెళ్ళడం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రియమైన దేవులారా, హల్లెలూయా. సరే, ప్రార్థన ప్రారంభించడం మంచిదే. ప్రసంగిలో సొలొమోన్ గారు చెప్తారు. ప్రసంగి సొలొమోన్ గారు వ్రాసినటువంటి సామెతలు, ప్రసంగి చదవండి. మంచి జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం కలుగుతుంది. హల్లెలూయా. 7వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే ఏంటి? ఎలా మొదలు పెడుతున్నావా కాదు. పౌలు గారు అన్నారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును ఏంటండి తుద
ముట్టించి తిని. తుడ అంటే ఏంటి? చివరి వరకు నా పోరాటం ఆపకుండా పోరాడాను. ఇంటి కోటాలు జరుగుతున్నాయా, ఆగిపోయాయా? మొదలు పెట్టడం ఆసక్తిగా మొదలు పెట్టేస్తాం. జరుగుతున్నాయా? ప్రభు వచ్చే వరకు జరగాలి. మొదలు పెట్టామంటే ప్రభు వచ్చే వరకు, లేదా మనం ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు తెల్లారుజామున ప్రార్థన, ఏకాంత ప్రార్థన, బైబిల్ చదివే అనుభవం, ఇవన్నీ ప్రభు వచ్చే వరకు, మనం ప్రభు దగ్గరికి చేరుకునే వరకు ఏది ముందు జరిగినా స్తోత్రమే. హల్లెలూయా. ఏది ముందు జరిగినా స్తోత్రం కదండి. ఇవి ఆగకూడదు. తుడ ముట్టించాలి. మన పరుగుని, మన విశ్వాస పోరాటము ఏం చేయాలి? మనం తుడ ముట్టించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరి ప్రియమైన దేవులారా, ప్రార్థన. మరి ఈ వారం మనం కొన్ని ముఖ్యమైన కార్యాలు, చాలా ముఖ్యమైన కార్యాలు. ఈ వారం సండే స్కూల్ ఉండదు. పిల్లలు కొంచెం మీ పేరెంట్స్ దగ్గర కూర్చోండమ్మా, అల్లరి చేయకుండా, సరేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన దేవులారా, ఈరోజు ప్రార్థన విషయమై కొన్ని ముఖ్యమైన విషయాలు, మన ఆత్మీయ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. మీరు జాగ్రత్తగా గమనించి మీరు అర్థం చేసుకున్నట్లయితే, మీ మనోనేత్రములు ఈరోజు తెరవబడినట్లయితే మీ ప్రార్థన విధానమే మారిపోతుంది. ఎందుకంటే వాక్యములో కొన్ని విషయాలు, ప్రభు మాట్లాడినటువంటి కార్యములు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మరి ప్రార్థనకు వెళ్ళినప్పుడల్లా అనేక సమయంలో మనం ఎలా వెళ్తాం? మన బాధలన్నీ కూడా దేవునికి చెప్తుంటాం. ఈ లోకంలో ఇందాక మనం పోయిన వారం మనం చూసాం, మనం నలిగినటువంటి స్థితి, మన బాధలు, మనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితులు దేవుని దగ్గరికి మనం తీసుకువెళ్ళాలి. పేతురు అంటారు, ఏమండి, ఆయన మిమ్మను గూర్చి, హల్లెలూయా, 1 పేతురు 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మీరు చదివి చూసినట్లయితే, ఆయన మిమ్మను గూర్చి చింతిస్తున్నాడు గనుక, ఏమండి, మీ చింత యావత్తు ఆయన మీద మోపాలి. ఆయన మీద మోపాలంట. మన పరిస్థితులు ఏమున్నా కూడా ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తాం? దేవునికి తెలియపరుస్తాం. దేవునికి తెలియపరచడం అంటే ఏంటి? ఆయన చేస్తాడో చేయకపోతాడో నేను చెప్పేస్తున్నాను కాదండి. ఆయన చింతిస్తున్నాడు. మిమ్మల్ని గూర్చి చింతించే దేవుడు ఆయన. 3-4 వారాల క్రితం వాక్యం విన్నాం. ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణం ఏంటి? దుఃఖపడు వారితో కలిసి ఆయన దుఃఖపడేటువంటి దేవుడు. నీవు ఏడుస్తుంటే ఆయన మౌనంగా కూర్చునే దేవుడు కాదండి. నీవు ఎంత బాధను భరిస్తున్నావో, నీవు ఎంత వేదనలో, దుఃఖంలో ఉన్నావో, ఆ దుఃఖం ఆయనకి నువ్వు కన్నీరు విడిస్తే ఆయన కంటిలో కూడా కన్నీరు వచ్చేస్తుంది. అంతగా మనల్ని ప్రేమించే దేవుడు. ఏమండి, మార్తా మరియా ఇంటికి వెళ్ళారు. మార్తా మరియాను వారి యొక్క అంగలార్పు, వారి యొక్క బాధను చూసి యేసు ప్రభు వారికి కూడా కళ్ళంటే ఏమొచ్చేసింది? కన్నీరు వచ్చేసింది. ఊరికనే 2 కన్నీరు కార్చి ఊరుకున్నాడా? వాక్యం ఏం చెప్తుంది అక్కడ? ఆయన అంగలార్చాడంట. వాక్యం చదివాం కదా ఆ రోజు. అంగలార్పు, తీవ్రమైన అంగలార్పు. ఎందుకు చెప్పండి? తన ప్రజలు బాధపడుతుంటే ఆయన ఊరుకునే ఉండలేడు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని గురించి చింతించే దేవుని మనము నమ్ముకున్నామండి. మనల్ని గురించి చింతించే దేవుని మనం నమ్ముకున్నాం కనుక మన చింత యావత్తు ఆయన మీద మోపవచ్చు. మనం ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు కలిగినా ఆ పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఆయన మీద, మన భారం అంతా ఆయన మీద వేయొచ్చు. ఎందుకంటే ఆయన భరించే దేవుడు, మనల్ని భరించే దేవుడు. హల్లెలూయా. ఏమండి, యెషయా గ్రంథంలో ఒక చక్కటి వాక్యం ఉందండి. యెషయా గ్రంథంలో ఒక చక్కటి వాక్యం ఉంది. 46:3-4 వచనాలు చదవండి. 46:3-4 వచనాలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో గర్భమున పుట్టినది మొదలుకొని, ఏంటండి? నా చేత అంటే ఏంటి? భరించే దేవుడు ఆయన.
మన భారాలు, మన దుఃఖాలు ఏ క్షణం నీవు తల్లి గర్భంలో పిండముగా రూపించబడిన ఆ మరుక్షణం, ఆ క్షణం నుండి నేను భరించేటువంటి దేవుడు. కనుక ధైర్యంగా మోపొచ్చు ఆయన మీద. ఆయనే అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద మోపొచ్చు. అందుకనే ప్రార్థన. కానీ ఎలా మోపాలంట? అదే ప్రశ్న. ఫిలిప్పీయులకి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదివి సహాయం చేయండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఏంటండి? ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందా ఈ లోకంలో? చెప్పండి. ప్రసంగి చదువుతూ వస్తున్నాను కొన్ని రోజుల క్రితం. ఈరోజు పొద్దున కూడా ప్రసంగి చదువుతూ ఉంటే, కాదు తొందరపడకండి. ప్రసంగి చదువుతూ ఉంటే ఆ ప్రసంగిలో ఆయన ఏమంటున్నారో తెలుసా? మనుషునికంట దుఃఖ దినములు ఇస్తాడంట, సంతోష దినములు ఇస్తాడంట, రెండు ఇస్తున్నాడంట. ఎల్లప్పుడూ సంతోషం ఉండదు, అలాగని ఎల్లప్పుడూ దుఃఖం ఉండదు. రెండు సమానంగానే దేవుడు ఇస్తాడట. కనుక ప్రియమైన దుఃఖకరమైన సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించండి. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, భరించలేని బాధ, దుఃఖం, వేదన కలిగినప్పుడు ఆ సమయంలో కూడా దేవునిలో ఆనందించండి. ఎల్లప్పుడూ ఆనందించండి. దేవునికి స్తోత్రం. ఈ ఆనందం ఎలా వస్తుంది అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఎవరిలోనైతే ఉంటుందో కష్టాల్లో కూడా స్తుతులే కలుగుతాయి. నేను మరలా చెప్తున్నాను, అవిశ్వాసం ఉన్న చోటు ఆనందం ఉండదు. అవిశ్వాసం ఉన్న చోటు స్తుతి ఉండదు, అంగలార్పు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నీకు అనిపించినట్లయితే, എല്ലാ పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు న్యాయం తీర్చే దేవుడు అని నీకు అనిపించినట్లయితే, నీకు విశ్వాసం కలిగినట్లయితే ఏమొస్తుంది? ప్రభువా, ఇన్ని కష్టాల మధ్యలో కూడా నీ ఉన్నావు నాయనా, నీకు స్తోత్రం. మన ప్రార్థన అలాగే ఉంటుంది. అలాంటి ప్రార్థన మనలో కనిపించలేదనుకోండి, మనం విశ్వాసంలో స్థిరపడలేదని అర్థం అన్నమాట. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నారంటే, ఎల్లప్పుడూ ఆనందించుడి. నేను మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి. మీ సహనమును, సహనం అంటే ఏంటి? సహనం ఎవరికి అవసరం? సహనం ఎవరికి అవసరం? ఎవరికి? పరిస్థితులు తారుమారుగా ఉన్న వారికి. అది ఏమన్నాడంటే, మీ సహనమును సకల జనులకు. ఇప్పుడు మనల్ని చూశారని చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, మీకు కష్టాలే లేవా అంటే, తేడా ఏంటంటే మీరు చెప్పుకుంటారు, నేను చెప్పుకోను, అంతే తేడా. నేను అదే చెప్తాను సమాధానం. హల్లెలూయా. నా సంతోషానికి కారణం ఏంటి అంటే నా దేవుడు. నా ధైర్యానికి కారణం ఏంటి అంటే నా దేవుడు. హల్లెలూయా. నా దేవుడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు. ప్రియమైన దేవులారా, మన దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు స్తుతి వస్తుంది అన్ని వేళల్లో. ఎందుకంటే ఆయన ఉన్నాడు అనే ఒక ధైర్యం. బాధలు చెప్తాం, కానీ చివరిలో ఏమంటావు తెలుసా? న్యాయం తీర్చే దేవుడు నీ ఉన్నావు గనుక నీకు స్తోత్రం. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నారండి. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మీ సహనము సకల జనులకు కనపరచండి. మరలా చెప్పుదును, ఆనందించుడి. తర్వాత దేనిని గూర్చియు
చింతపడకుడి గాని ప్రతి విషయములోను దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి పాయింట్. ఈరోజు కూడా 3 అంశాలు నేను మాట్లాడబోతున్నాను. మన ప్రతి పరిస్థితులు కూడా ఏడుపు ముఖం కాకుండా, దుఃఖం వస్తుంది ఒక్కొక్కసారి, నిజమే, మనం మనుషులు సహజంగానే మనకు దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది, లేదని నేను చెప్పట్లేదు. ఏమండి, ఆ దుఃఖం, ఆ కన్నీరు ప్రభు పాదాల దగ్గర కారుస్తూ ప్రభువా నీవు ఉన్నావు, నీ విశ్వాసాన్ని కనపరచు, నీ మాటల ద్వారా నీ విశ్వాసాన్ని కనపరచు. ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడేటువంటి మాటల్లో కూడా అవిశ్వాసపు మాటలు వస్తాయి. జీవ మరణములు ఎక్కడున్నాయంట? ఎక్కడండి? జీవ మరణములు అంటే ఏంటి? అది నాశనము కావచ్చు, శాపం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు. ఎక్కడుంది? నువ్వు అవిశ్వాసపు మాటలు పలికేవంటే మనకు అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. ఎందుకంటే నీ నాలుకలోనే పెట్టాడు దేవుడు, నీ నాలుకలోనే పెట్టాడు దేవుడు. పొరుగువారిని కొంతమంది ఏంటంటే ఈ వాక్యాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు, శపిస్తారు. పొరుగువారిని శపించడానికి దేవుడు నీ నాలుకలో పెట్టలేదు జీవమరణం. ఏం చెప్పండి? ఇప్పుడు నేను మిమ్మల్ని శపించాలనుకోండి, నా నాలుకని నేను మిమ్మల్ని శపిస్తూ నేను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఫలించదు. మన నాలుకలో జీవ మరణం ఎవరికి? పొరుగువారికి కాదు, నాకు. ఏం చెప్పండి? నా నాలుకలో నేను పలికేటువంటి ఆశీర్వాదాలు నాకు వస్తుంది, వేరే వాళ్ళకి కాదు. నేను ఆశీర్వాదపు మాటలే పలికితే ఆశీర్వాదం నా మీదకి వస్తుంది. శపించే మాటలు పలికాను అనుకోండి, అవిశ్వాసపు మాటలు పలికాను అనుకోండి, అవి నా మీదకే వస్తుంది. హల్లెలూయా. నా మీదకి, నా కుటుంబం మీదకి, నా పిల్లలకి, ఏమండి నా యొక్క కుటుంబ సభ్యులు, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఏమండి, పొరుగువాన్ని శపించడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు. నేను మరలా చెప్తున్నాను, దేవుని బిడ్డలు మనం అనుకుంటాం. ఏమండి, ఒక పాస్టర్ గారు, చాలా ఫేమస్ అయిన పాస్టర్ గారు చెప్పారు, ఇలాగ చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? విషయం నేను తాగుతూ వాడు చచ్చిపోవాలని కోరుకుంటామంట. ఎలాగా? అవతల వ్యక్తి మీద కోపం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని శపిస్తావు చూసారా? ఏమని శపిస్తావు? నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు అది అయిపోవాలి, నువ్వు ఇది అయిపోవాలి, నువ్వు బాగుపడవు, నువ్వు బాగుపడతావా, నువ్వు సంతోషంగా ఉంటావా, ఈ మాటలు వస్తాయి చూసారా? ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? ఇవన్నీ విషపు మాటలేనా? విషమేనా ఇదంతా? ఎక్కడుంది ఈ విషయం? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏమ్మా, ఎవరి హృదయం? అప్పుడు విషయం నీ హృదయం. అవతల వ్యక్తి చావాలంటే ఎలా చేస్తారు? ఇది ప్రాక్టికల్గా కొంచెం బుద్ధి మనం ఉపయోగిస్తే ఏం చెప్పండి? విషయమేమో నా గుండెలో పెట్టుకున్నాను, నా కడుపులో పెట్టుకున్నాను, సచ్చేది ఎవరు? కుదరదు అలాగా. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అవిశ్వాసపు మాటలు, దేవుడు చేస్తాడా? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తానే ఉన్నామండి పాస్టర్ గారు, ఏం చేశాడు దేవుడు? ఎప్పటికీ జరగదు, ఎప్పటికీ మారదు. ఎందుకో తెలుసా? నీ నోటితో నీకు పలికే మాటలే నీకు ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసపు మాటలు, దేవుని స్తుతించేటువంటి మాటలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రియమైనదిలారా, మనం ప్రియమైనదిలారా, ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో ఉన్నా కూడా, ఈ లోకంలో ఏ పరిస్థితులు, ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఏం చేయాలంట? ఏమండి,
దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించుచు ఆయనలో ఆనందించుచు మన అవసరాలు, మన కష్టాలు, మన వేదనలు ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా స్తుతులు అర్పిస్తూ ఏం చేయాలంటే ఆయనకి తెలియపరచాలంట. దేవునికి స్తోత్రం. ఇది మొదటి స్థితి. దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా? ఇది బాగానే చేస్తాం మనం, చాలామంది బాగానే చేస్తారు. మన కష్టాల గురించి దేవునికి చెప్పడం, ముందు ఏదో అంటారు చూసారా, పిండి కొట్టిన విద్య మొదటి నుండి నాకు వచ్చేదా అంటారు కదా సామెత. మొదటి నుండి కొట్టిన పిండే కదా. అంటే ఏంటి? బాగా వచ్చు నాకు, హల్లెలూయా. కానీ వేదనకరమైన విషయం ఏంటంటే అక్కడితో మనం ఆపేస్తాం మన ప్రార్థన. అందుకనే అనేక సమయంలో మన పరిస్థితులు మారకపోవడానికి కారణం అదే. దేవుని వాక్యం మనం చదివినప్పుడు వాక్యంలో కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటి? మన ఈ లోకంలో మనం పడేటువంటి పరిస్థితులు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లించుకొనుచు ఆయనలో ఆనందిస్తూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా ఆయనకి తెలియపరచాలి. ఆ తెలియపరిచి విడిచిపెట్టేయాలి, దేవుడు చూసుకుంటాడని. హల్లెలూయా. తర్వాత అక్కడితో ఆమేనని చెప్పేసి లేచి వెళ్ళిపోవడం కాదండి. తర్వాత రెండో మెట్టుకు వెళ్ళాలి. రెండో మెట్టు ఏంటో తెలుసా? ప్రభు ఒక మాట అన్నారు, పౌలు గారు ఒక మాట అన్నారు. ఎఫెసీయులకి వ్రాసిన పత్రిక ప్రభు చెప్పారు ఏమండి? తర్వాత పౌలు గారు చెప్పిన మాటలో ఇంకా స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పారు కనుక ఆ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, 10 నుండి 12 వచనాలు చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులమగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, అపవాది యొక్క తంత్రములను ఎదిరించేటువంటి సర్వాంగ కవచము. అది దాని గురించి మాట్లాడాలంటే అదొక వేరే సబ్జెక్ట్. ఇంతకుముందు ఒకసారి మాట్లాడినట్టు గుర్తు నాకు కదండి. అపవాది యొక్క తంత్రములను తెలుసుకొని వానితో పోరాడవలసిన విధం. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు యుద్ధవీరుడు, ఏ ఆయుధాలు లేకుండా వెళ్ళాడు అనుకోండి, ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమవుతుంది? నా అంత బలమైన వాడు, నా అంత జ్ఞాని, నా అంత శక్తిమంతుడు ఎవరు లేరు అని చెప్పేసి ఏ ఆయుధాలు తీసుకెళ్లకుండా వెళ్ళాడు అనుకో, ఏమవుతాడు? చంపబడే వారిలో ఈయనే మొదటి వ్యక్తిగా ఉంటాడు. చంపబడే వారిలో ఈయనే మొదటి వ్యక్తిగా ఉంటాడు. ఇప్పుడు అపవాది యొక్క తంత్రములను తెలుసుకోండి. అపవాది యొక్క తంత్రములను తెలుసుకొని వాణ్ణి ఎదిరించున్నట్లు తగిన ఆయుధాలు ధరించుకోండి అంటున్నాడు. తర్వాత 12వ వచనం, ఏలయనగా మనం పోరాడునది ఏంటండి? హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా ముఖ్యం. ఈ వాక్యాన్ని మనం ఎక్కువగా వివరించి ధ్యానించబోతున్నాం. మనం పోరాడునది శరీరులతో కాదు. ఇప్పుడు సాధారణంగా మనల్ని ఎవరన్నా బాధ పెట్టారనుకోండి, మనల్ని బాధ పెట్టిన వారిని మరలా బాధ పెట్టాలని చూస్తాం. దేవుని బిడ్డలు గ్రహించవలసిన సత్యం ఒకటి ఉంది. మనం పోరాడేది మనుషులతో కాదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం పోరాడేది మనుషులతో కాదయ్యా. వాళ్ళు ఒక మాట అన్నారంటే ఎందుకు అన్నారు, లేదా మిమ్మల్ని మోసం చేశారా, ఎందుకు మోసం చేశారు తెలుసుకోండి, దాని వెనుక ఉన్న కారణం ఏంటి అని తెలుసుకోండి అంటున్నాడు. మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు
లోకనాథులతోనూ ఆకాశ మండలములోనున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడుతున్నది ఎవరి మీద? మన పోరాటం. ఇప్పుడు మన పోరాటం అంటే ఏంటి? క్రైస్తవులు పోరాడే తత్వం ఏంటి? క్రైస్తవులు పోరాటం. ఇప్పుడు క్రైస్తవుల యుద్ధం దేంతో చేస్తారు? కొంచెం వినిపించేలాగా చెప్పండి. ప్రార్థనతోనూ దేవుని వాక్యంతోనూ. సరే, ప్రార్థన ముఖ్యమైన విషయం కదా. దేనితో ఎక్కువ చేసేది? అప్పుడు మన ప్రార్థన ద్వారా ఎవరితో యుద్ధం చేయాలంట? ఎవరితో? అంధకార సంబంధమైన. ఈ వాక్యాన్ని అర్థం మనకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు. నేను వివరిస్తాను. ఇప్పుడు మనం ఎవరికి విరోధంగా ప్రార్థన చేయాలి? ఎవరికి విరోధంగా మనం ప్రార్థన చేయాలి? ఏం బంధించి ప్రార్థన చేయాలి? ఏమండి, ఇప్పుడు మనుషులు మనల్ని బాధ పెట్టారు, ప్రభువా వాడిని నాశనం చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయొచ్చా? ఏమండి, ఇప్పుడు పేతురు, ప్రభువా నిన్ను చావనివ్వను ప్రభువా అన్నాడు. వెనక్కిపో సాతానా అన్నాడు. వెనక్కిపో పేతురు అని చెప్పలా. సాతానా ఎందుకు? ఆయన మరణాన్ని ఆటంకపరచాలని చెప్పి సాతాను పేతురు ద్వారా ముందుకొచ్చాడు. ఇప్పుడు మనుషుల ద్వారా సాతాను ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. మనల్ని మోసం చేయటం కావచ్చు, లేకపోతే బాధ పెట్టడం కావచ్చు. అప్పుడు ఏమండి, మనుష్యుల ద్వారా మోసపోవడం, లేకపోతే మనుష్యుల ద్వారా బాధించబడడం, లేకపోతే ఏమండి నీవు నష్టపోవడం, లేకపోతే నీ పరిస్థితులు, ఏ పరిస్థితులు అయితే నీ కలిగి నువ్వు బాధపడుతున్నావో ఆ పరిస్థితుల నుండి నువ్వు విడుదల పొందాలంటే దానికి వెనుకున్న శక్తులకు విరోధంగా నువ్వు పోరాడాలి. దాని వెనుక ఉన్న శక్తులకు విరోధంగా నువ్వు పోరాడాలి. అటువంటి పోరాటముతో కూడిన ప్రార్థన అనుభవం మనం పొందుకోవాలి ప్రియమైన దేవులారా. లేదంటే పరిస్థితులు మారదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాను, నాకు సమాధానం రావడం లేదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను, నా పరిస్థితులు ఎందుకు మారడం లేదు? నీవు ప్రియమైన దేవులారా నీ కష్టాలు, నీ ఇబ్బందులు మాత్రం దేవునికి చెప్తున్నావు. కానీ ప్రియమైన దేవులారా, నీ ప్రార్థన ద్వారా నీకు విరోధముగా కార్యము చేస్తున్నటువంటి ప్రస్తుతపు అంధకార చీకటి సమూహములు, శక్తులు, ఆకాశ మండలములోని క్రియలు, వీటికి విరోధంగా ఏమిటి నీవు ప్రార్థన చేయడం లేదు. ఆ ప్రార్థన అనుభవం అనేది నీవు పొందుకోలేదు కనుకనే మన పరిస్థితులన్నిటికీ కూడా ఎక్కడ ఈ లోకంలో జరిగే పరిస్థితులన్నీ కూడా శాసించేవేవో తెలుసా? ఈ లోకం అంతా దేనితో నిండి ఉంది చెప్పండి? జాగ్రత్తగా వినండి వాక్యం. హల్లెలూయా. ఈ లోకం అంతా దేనితో నిండి ఉంది చెప్పండి? అనీతి, మోసం, పాపము, మత్సరము, వ్యభిచారము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, బలత్కారము. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. మొన్న ఈ మధ్యలో వార్తలు చూసాం, మీరు కూడా చూసుంటారు. ధర్మస్థలాలో తవ్వే కొలది శవాలు బయటకు వస్తున్నాయంట, ఆడపిల్లల శవాలు. ఎన్నో సంవత్సరాలుగా తవ్వే కొలది శవాలు బయటకు వస్తున్నాయి. ఎవరు చేశారయ్యా అంటే ఏమండి మాట్లాడేవంటే కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలత్కారము, అన్యాయం, మోసం, ఈ లోకం అంతా కూడా ఇదేనండి, పరిస్థితులు ఇవే. అప్పుడు ఇవి మారాలి అంటే ఒకరోజు ఏమండి ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. పాస్టర్ రాజేష్ అని చెప్పి, ఆయన కూడా తిరుపతికి వచ్చారు. మీలో కొంతమంది ఆయన కలిసి ఉండొచ్చు. కొంచెం లావుగా అన్నదమ్ములు మన పాత చర్చ్ వేదవతి గారి బిల్డింగ్లో ఉన్నప్పుడు వచ్చారు. వేలూరులో సేవ చేస్తుంటారు. పెరుముగై అనేటువంటి హైవే, వేలూరు నుండి చెన్నైకి పోయేటువంటి హైవేలో పెరుముగై అనే ఒక ఊరు ఉంటుంది. వేలూరు బార్డర్లోనే, హైవే పక్కనే వాళ్ళ ఇల్లు అనమాట. ఆ ఏరియా పేరు పెరుముగై.
ఆ ఇంటి ఎదురుగుండా ఆ హైవేలో వారానికి 2-3 చచ్చిపోతారంట. ఏం చెప్పండి? యాక్సిడెంట్లో వారానికి 2-3 చచ్చిపోతారంట. అప్పుడు ఇలా చెప్పి మా అందరికీ ప్రార్థన చేయండి, మేము చూడలేకపోతున్నాం, వారానికి 2-3 శవాలు అక్కడ మా కంటి ముందు చావడం అంటే మాకు చాలా బాధ, మనసంతా కూడా చాలా వేదనగా ఉంది అని చెప్పేసి ఇలా ఒకసారి కలుసుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మాకు చెప్పారు. అప్పుడు మేము చెప్పాము, బ్రదర్ అక్కడ యాక్సిడెంట్లు ఆగాలని ప్రార్థన చేయొద్దు, యాక్సిడెంట్ చేయించేటువంటి దురాత్మలను బంధించి ప్రార్థన చేయండి అన్నా. అప్పుడు అలాగా మేమందరం ప్రార్థన చేసాం. ఆయన కూడా ఉపవాసం ఉండి కొన్ని రోజులు ప్రార్థన చేశారు. ఇప్పుడు అసలు జరగడమే లేదంట. ప్రభు కృపను బట్టి అక్కడ పరిస్థితి మారిపోయింది. ఏమండి, ఒక 6 నెలల క్రితం ఆయన కలిసినప్పుడు, జనవరి మాసంలో కలిసినప్పుడు ఆయన అడిగాను, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే, పాస్టర్ గారు యాక్సిడెంట్ జరిగి కనీసం మా ఇంటి ముందు యాక్సిడెంట్ జరిగి కనీసం 1 సంవత్సరం దాటిపోయింది అన్నారు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? సరే, ఇంకా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. దానియేలు గ్రంథం తీద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు 10వ అధ్యాయం తీశారా? 11వ వచనం నుండి చదువుకుందాం. దానియేలు, నీవు బహుప్రియుడు గనుక ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు? ఇదంతా మీకు అర్థం కావాలంటే దానియేలు 9వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం పూర్తిగా చదవాలి. ఇంటికి వెళ్ళి చదవండి, సరేనా? నేను కొంచెం వివరణ ఇస్తాను మీకు. ఒక దేవదూత దానియేలుకి దర్శనం ఇస్తుంది. ఎందుకు దర్శనం ఇచ్చింది అంటే 9వ అధ్యాయం, 8, 9 అధ్యాయాలు మీరు చదివి చూసినట్లయితే దానియేలుకి ఒక దర్శనం కనిపిస్తుంది. ఆ దర్శనం చూసి దానియేలు చాలా కలవరపడతాడనమాట. కలవరపడి చాలా బాధతో, ఈ దర్శనం అర్థం ఏంటి ప్రభువా, ఇది ఇలా జరగబోతుందా, నాశనం జరగబోతుందా, అసలు దీనికి అర్థం ఏంటి అని కలవరపడుతూ ఉపవాసం ఉండడం మొదలు పెడతాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 24 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు దేవుడు కనిపించి మాట్లాడి ఈ దర్శనానికి అర్థం చెప్పే వరకు నేను లెగను అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. 24వ రోజు దూత వస్తుంది ఆయన దగ్గరికి. ఎన్నో రోజు అండి? ఎన్నో రోజు? ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, అంటే 24 రోజులు అన్నం పానం తినకుండా, పానీయం చేయకుండా మిమ్మల్ని బాధ పెట్టడం దేవునికి ఇష్టమా? జాగ్రత్తగా వినండి. ఇష్టమా? ఇష్టం ఉండదు కదా. మన ఆత్మీయ జీవితం కోసం ఉపవాసం ఉంటాం, అది వేరు. సరే, కొన్ని కారణాలు ఉంటాయి, సరేనా? ఇక్కడ వాక్యం 24వ రోజు ఈ దేవదూత దానియేలుకి వచ్చి కనిపించి దానియేలు అని చెప్పి పిలిచి ఇంకొక పదం వాడుతుంది. ఏం పదం అది? నీవు బహుప్రియుడవు. ఎవరికి? ఈ దూత వచ్చి చెప్తుంది, నీవు దేవునికి చాలా ప్రియుడు అయ్యా, బహుప్రియుడవు నీవు. ఎవరికి? దేవునికి. గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం కనుక దేవుడు నన్ను పంపించాడయ్యా నీతో మాట్లాడడానికి. నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక ప్రకారం నీకు అర్థం చెప్పడానికి, ఆ దర్శనానికి అర్థం చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు అని ఆ దూత చెప్తుంది అనమాట. ఇంకా కిందకి, నీవు లేచి నిలువబడి నేను మీతో చెప్పు మాటలను తెలుసుకొనమనెను.
అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు నీ మాటలను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా చదువుదాం, జాగ్రత్తగా లైన్ టు లైన్ చదువుదాం. మొదటి రోజే దేవుడు గమనించాడు. అర్థమైంది? రాశాడు అక్కడ. మొదటి రోజే నువ్వేం కోరుకుంటున్నావో దేవునికి తెలుసు, నీవేం ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలుసు. నీ కోరిక ప్రకారం, నీ కోరిక తీర్చడానికి కోసం నన్ను పంపించాడు, నేను వచ్చాను. కానీ మధ్యలో కొన్ని కార్యాలు జరిగిపోయాయి. అదేంటో మనం చదువుదాం. తర్వాత వచనాలు. పార్సీయుల రాజాధిపతి 21 దినములు. ఏంటండి? పార్సీయుల రాజాధిపతి. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండర్లైన్ చేసుకోండి అమ్మా, ఆ లైన్ని అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది ముఖ్యమైన విషయం. సరేనా? ఆ కాలంలో ప్రపంచాన్ని ఏలేటువంటి ప్రభుత్వం ఎవరిదో తెలుసా? దానియేలు కాలంలో పార్సీయులు ప్రపంచాన్ని ఏలారు. ఏం చెప్పండి? ప్రపంచాన్ని ఏలారు. వాళ్ళు చాలా దుష్టులు, బలత్కారము చేసేటువంటి వారు, అసహ్య ప్రవర్తనలు కలిగిన వారు, నీతికి అనీతికి తేడా తెలియకుండానే ప్రవర్తించేటువంటి వారు. అందుకనే దానియేలు అతని స్నేహితులు ఏమండి ఇశ్రాయేల్ నుండి బాబులోనికి కొనిపోబడిన వెంటనే వీళ్ళని ఎన్నుకుంటారు. ఎందుకంటే వీళ్ళు యవనస్తులు, బలమైన వాళ్ళు, ఏమండి మంచి జ్ఞానం కలిగిన వారని వీళ్ళు ఎన్నుకుంటారు రాజుగారికి సేవ చేయడానికి. ఎన్నుకుని రాజుగారు ఏమంటాడు? నేను తినే ఆహారం వాళ్ళకి పెట్టండి అయ్యా అంటాడు. ఈ రాజుగారు తినే ఆహారం ఏముంది? అంత అపవిత్రమైనవే. అందుకనే దానియేలు ఏమంటాడు? అయ్యా అవి తిని నేను అపవిత్రపరచుకొని నాకు వద్దయ్యా ఇది అంటాడు. కొంచెం అర్థం అవడానికి కోసం ఇవన్నీ చరిత్ర నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ కాలంలో ప్రపంచాన్ని ఏలేటువంటి సామ్రాజ్యం ఏది అంటే పారసీయుల సామ్రాజ్యం. దుష్టత్వానికి గుర్తు పొందినటువంటి సామ్రాజ్యం. దేవునికి స్తోత్రం. తెలుగులో కొన్ని పదాలు నాకు రావు, ప్రయత్నం చేస్తున్నాను. పుట్టి పెరిగింది అలా బెంగళూరు కావటం వలన తెలుగు చదవలేదు. హల్లెలూయా. అలాగే కొన్ని మాటలు నాకు తడబడుతూ ఉంటుంది అనమాట. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పార్సీయుల సామ్రాజ్యము ఆ కాలంలో ప్రపంచాన్ని ఏలుతూ దుష్టత్వముగా, ఇశ్రాయేలుకి విరోధంగా, దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని యొక్క ప్రజలకు విరోధంగా ఏమిటి అనేక దుష్ట కార్యములు చేసినటువంటి సామ్రాజ్యం అది. ఇప్పుడు ఈ దేవదూత ఇప్పుడు మరలా ఈ 10వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ దేవదూత ఏమంటుందంటే, నేను ముందే పంపబడ్డానయ్యా. ఏ రోజు? మొదటి రోజు. నీవు ఏ ఉద్దేశముతోనైతే నువ్వు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తానని నువ్వు అనుకున్నావో ఆ రోజే దేవుడు నన్ను పంపించేశాడు. కానీ ఏం జరిగిందంటే మూడో ఆకాశం. పరలోకం అంటే ఏంటి? మూడో ఆకాశం. బైబిల్లో ఉంటుంది ఇవన్నీ కూడా. నిదానించి చదివారంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేవి. మూడో ఆకాశం పరలోకం, ప్రభు ఉన్న రాజ్యం, అది సింహాసనం, ప్రభు సింహాసనం ఉన్న రాజ్యం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తర్వాత మనం చదువుతాం. 4వ అధ్యాయం మీరు చదివితే ఏమండి లోకం అని అక్కడ వాక్యం చెప్తుంది. అంటే పరలోక రాజ్యం అని చెప్పి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ మూడో ఆకాశము నుండి దేవుడు తన సింహాసనము నుండి తన దూతకు ఆజ్ఞాపిస్తే
బయలుదేరాడంట మొదటి రోజే. కానీ ఈ రెండో ఆకాశంలో ఏమున్నాయి? ఎఫెసీయులకి రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నారు? ఈ మూడో ఆకాశంలో ప్రభు యొక్క సింహాసనం, రెండో ఆకాశం ఏముంది? ప్రధానులు, అంధకార చీకటి శక్తులు, ఇవన్నీ కూడా ఇవి శాసించిన ప్రకారమే భూమిలో జరుగుతుంది. నేను మరలా చెప్తున్నాను, ఈ రెండో ఆకాశములో ఉన్నటువంటి దురాత్మ సమూహములు శాసించిన ప్రకారముగానే ఈ భూమి సాగుతూ ఉంటుంది. దీనికి సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మనం చదివే వాక్యమే. ఇప్పుడు ఈ దూత ఏమంటున్నాడంటే, పార్సియా రాజ్యాధిపతి ఎక్కడున్నాడు వీడు? అర్థం చేసుకోండి, ఎక్కడున్నాడు వీడు? అంటే వీడు మనుష్యుడా? సాతాను, అపవాది, పార్సియా రాజ్యాధిపతిగా గుర్తించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఏం జరుగుతుంది? ఎవరు వెళ్తున్నారు? ఆ రోజుల్లో ఎవరు వెళ్తున్నారు? ఇందాక నేను చెప్పాను కదా, పార్సియా సామ్రాజ్యము. హల్లెలూయా. అక్కడ శాసించాడు, ఇక్కడ పార్సియా సామ్రాజ్యం భూమి మీదకి వచ్చింది. అందుకనే ఇక్కడ భూమిలో జరిగే ఏమైనా సరే దుష్ట కార్యములు, దుష్ట సామ్రాజ్యములు, ఏమండి మనం వాళ్ళకి విరోధంగా, ప్రభువా వాళ్ళు వద్దునైనా వీళ్ళొద్దునైనా మంచి నాయకులు ఇవ్వండి ప్రభు, అది ఇవ్వండి, అలా కాదండి. అక్కడ రెండో ఆకాశంలో ఏమైతే శాసించబడుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. అందుకనే సాతానికి ఒక బిరుదుంది, లోకాధిపతి. నేను మరలా చెప్తున్నా అమ్మా, ఒక్క నిమిషం. నేను మరలా చెప్తున్నాను, వాడికి పేరేంటండి? అంటే ఈ లోకమును తన ఆధిపత్యములో ఉంచుకున్నవాడు. అక్కడ శాసిస్తే ఇక్కడ అది జరుగుతుంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి విరోధంగా ఈ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఏ సామ్రాజ్యం? పార్సియా. అందుకనే అక్కడ ఏమని గుర్తించబడ్డాడు సాతాను? పార్సియా. ఈ పార్సియా రాజ్యాధిపతి ఏం చేశాడంట? దానియేలు దగ్గరకు ఆ దూత రాకుండా 21 రోజు ఆపాడంట. ఉందా వాక్యం అక్కడ? చదవండి, ఆ లైన్ చదవండి. పార్సుకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. దేవదూతలను లోకంలో ఉన్న రాజులు ఎదిరించగలుగుతారా? భూరాజుల గురించి మాట్లాడడం లేదు. లోకాధిపతి అయినా అపవాదిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఆకాశములో, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉండేది మొదటి ఆకాశం. రెండో ఆకాశం ఎవరుంటారు? అంధకారచి. మూడో ఆకాశం అర్థమైందంటారా? అప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుందో ఎక్కడి నుండి శాసనం వస్తుంది? ఇప్పుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మీ కుటుంబంలో నష్టం, బాధ, లేకపోతే ఏమండి మీ ఆత్మీయ జీవితానికి విరోధంగా పోరాటములు, లేకపోతే మీ ఏమండి ఆర్థిక సమస్యలు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, ఎక్కడి నుండి వస్తున్నాయి? అవి మనుష్యులను మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అనుకుంటాం. కానీ వీళ్ళు చేయకపోయినా వాళ్ళు చేయకపోయినా ఎలాగైనా ఇంకొకళ్ళ ద్వారా వాడు చేయదలిసింది చేస్తాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇది పాత నిబంధన కాలంలో జరుగుతుంది. మనం ఏ నిబంధనలో ఉన్నాం? ఇది మనం మర్చిపోకూడదు. మనం క్రొత్త నిబంధన జనాంగము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ దూత ఏమంటున్నాడంటే 21 రోజులు నన్ను ఆపేశాడు, నేను రావాలనుకుంటున్నాను. ఈ దానియేలు ఏమనుకుంటున్నాడు? పాపం దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు. కానీ నిజమేంటి? మొదటి దినమే అక్కడ బయలుదేరి దేవుడు వెళ్ళు అన్నాడు.
నేను మొదటి రోజే బయలుదేరి వచ్చేసానయ్యా, కానీ నన్ను ఆటంకపరిచాడు. ఈయన రావాలనుకుంటున్నాడంట, రాలేకపోతున్నాడు. కానీ దానియేలు విడిచిపెట్టట్లా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒకరోజు ఉపవాసం ఉంటారు, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, ఏమండి మొదటి రోజు ప్రార్థన మొదలు పెడతాం, రెండో రోజు మొదలు పెడతాం, మూడో రోజు మొదలు పెడతాం, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజుకి నీరసం వస్తుంది, ఏడో రోజుకి అలసట వస్తుంది, ఎనిమిదో రోజు బిజీ అయిపోతాం, తొమ్మిదో రోజు బిజీ అయిపోతాం, అక్కడితో అయిపోతుంది. ఈలోపు సగంలో వచ్చిన దేవదూత వెనక్కి వెళ్ళిపోవాలి. అవునా? ఈ దానియేలు పట్టు విడవలా. అక్కడ దేవుడు చూస్తున్నాడు. అరే అరే, ఈ దానియేలు విడిచిపెట్టేలాగా లేడే. మికాయేలు ఇట్రానైనా నువ్వు వెళ్ళు. మికాయేలు ఎవరో తెలుసా? ఖడ్గం పెట్టుకుంటాడు చేతిలో. మా మామయ్య గారు చెప్తుంటారు, ప్రతిరోజు క్రైస్తవులు ప్రార్థన చేయాలండి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, మికాయేలు దూతను నాకు తోడుగా పంపించు అని ప్రార్థన చేయాలంట. అబ్రహాం అంకుల్ గారు వచ్చారు కదా మన సంఘానికి కూడా. ఏం చెప్పేవారు? రూత్ అత్తయ్య వచ్చారు కదా, వారి భర్త. మికాయేలు దూతను నాకు తోడుగా పంపించమని అడగాలంట మనం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 21 రోజు ఆటంకపరిస్తే ఈ దానియేలు పట్టు విడవట్లా. దానియేలు అనుకోవచ్చు కదా, మొదటి రోజు ఉపవాసం అయింది, దేవుడు నా ఉపవాస ప్రార్థన ఆలకించేస్తాడు. ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థనలు కూడా ఒక పూట 2 పూటలు తర్వాత ఆపేస్తూ ఉంటాం. అలసట, లేకపోతే బిజీ, లేకపోతే టైం ఉండదు. కానీ దానియేలు విడిచిపెట్టలా. దానియేలు యొక్క వృత్తి ఏంటో తెలుసా? రాజభవనంలో ఉద్యోగం అయింది. రాజు పిలిచినప్పుడు హాజరు కాలేదనుకోండి, ప్రాణం పోతుంది అక్కడ. అంత బిజీగా ఉన్నటువంటి పొజిషన్ దానియేలు. హల్లెలూయా. ఆయన ఉపవాసం వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. వెళ్ళి మోకరించి ఉపవాసం, ఏమి తిని తాగకుండా ఉపవాసం 24 రోజులు ఉండి ఉపవాసం. దేవుడు చూస్తున్నాడు, ఈ దానియేలు ఉపవాసం మానట్లేదు. ఈ దూతనేమో వెళ్ళమంటే మొదటి రోజు పంపిస్తే 21 రోజు దాటేసింది, 22, 23 రోజు వచ్చేసింది, ఏంటిది అని చెప్పి దేవుడు ఏమంటాడంటే మికాయేలును పంపిస్తాడు. అప్పుడు మికాయేలు ఖడ్గం తీసుకొచ్చి ఆ అంధకార చీకటి శక్తులందరినీ తరిమేస్తాడనమాట. అప్పుడు ఈయన దిగి వస్తాడు దానియేలు దగ్గరికి. అర్థమవుతుందంటారా? మన ప్రార్థనలో ఉన్న లోపం అర్థమైందా లేదా? మనం ఏం చేస్తాం? ఆ మొదటి పాయింట్లోనే మానేస్తాం. ప్రభువా, నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, దుఃఖపడతాం, ఏడుస్తాం, ఉపవాసం ఉంటాం, ప్రభు ఈ కష్టాలన్నీ తీర్చేయండి ప్రభు అంటాం. కానీ దేవుడు మనల్ని క్రొత్త నిబంధన సంఘాన్ని ఏమని పిలిచాడో తెలుసా? ఈ మాట పాత నిబంధనలో వ్రాయించలేదండి. నేను మరలా చెప్తున్నాను, పాత నిబంధనలో పౌలు గారి ద్వారా, లేకపోతే ఇంకో మోషే ద్వారానో, ఇంకొక ప్రవక్త ద్వారానో వ్రాయించలేదు. ఏమని? నాయనా, మన పోరాటం శరీరులతో కాదయ్యా అని పాత నిబంధనలో వ్రాయలేదు, కొత్త నిబంధనలో వ్రాస్తాడు. ఎందుకంటే ఇది క్రొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చిన అధికారం. ఏమధికారం అయ్యా? ఇప్పుడు మనకి మికాయేలు దూత అవసరం లేదండి. సంఘానికి దేవుడిచ్చిన అధికారం ఉంది. ఆ దూతలను ఆకాశ మండలములో క్రియ చేస్తున్న అంధకార చీకటి శక్తులకు సంబంధించిన దూతలను నేలమట్టం చేసేటువంటి అధికారం, ప్రార్థన ద్వారా వాటిని జయించేటువంటి అధికారం. నీవు అపవాది యొక్క తంత్రములను నీవు గుర్తించి ఏ విధంగా వాడు పనిచేస్తున్నాడో నీవు గుర్తించి నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఏ దురాత్మ సమూహములైతే నీకు నీ కుటుంబానికి విరోధంగా పోరాడుతున్నాయో అవి కూల్చబడతాయి. నీకు ఆశీర్వాదములు తెరవబడుతుంది. కానీ ఆ మొదటి మెట్టులోనే ఆగిపోతున్నాం మనం. రోజు ప్రార్థన చేయాలి, ప్రభువా ఆకాశ మండలములో ఉన్న శక్తులను, అంధకార చీకటి శక్తులను, ఆకాశ మండలము నుండి వచ్చుచున్న శాపములు, ఆకాశ మండలము నుండి నాకు నా కుటుంబానికి విరోధముగా పోరాడుతున్న క్రియలను యేసుని నామమున బంధిస్తున్నాను ప్రభువా.
యేసుని నామమున బంధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుతం మనం ఎక్కడున్నామండి? ఈ లోకంలో అపవాది యొక్క ఏలుబడి జరుగుతున్న ఈ లోకంలో మనం ఉన్నాం గనుక వాడు మనల్ని నాశనం చేయాలని ఎన్ని రకాలైన ప్రయత్నం చేయొచ్చు. కానీ మేలుకువ కలిగి అపవాది తంత్రములను గుర్తించి వాటికి విరోధంగా పోరాడి ప్రార్థన చేసేవారు ఉంటారు చూసారా, ఆ శక్తులను కూల్చివేస్తారండి. నేను మరలా చెప్తున్నాను, మన పోరాటం శరీరులతో కాదు. ప్రతి శాపం ఆకాశ మండలం నుండి ప్రతిరోజు దేవుని బిడ్డలకి విరోధంగా, సేవకులకి విరోధంగా, రక్షణ పొందిన బిడ్డలకి విరోధంగా శాపాలు వస్తూనే ఉంటాయి. ఏం చెప్పండి? శాపాలు వస్తూనే ఉంటాయి. అపాయములు కలిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఏదన్నా సరే నాశనం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. అది కూడా ఈ పట్టణంలో ఉన్నాం మనం. ఈ పట్టణంలో ఇంకా ఎంత పోరాటం ఉంటుందో ఆలోచించండి. ఇంకా ఎంత పోరాటం ఉంటుంది. అప్పుడు కానీ సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? మనం మీకాయేలు కోసం ఎదురు చూడాల్సిన పని లేదండి. వాటిని కూల్చే అధికారం నీ ప్రార్థనలో దేవుడు పెట్టాడు. సంఘం, క్రొత్త నిబంధన సంఘం యేసయ్య రక్తములో కడగబడి తన ఆత్మ చేత నింపబడిన దేవుని ప్రజలు నోరు తెరిచి ప్రార్థించడం మొదలు పెడితే అవి వణికిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మన పోరాటం ఆకాశ మండలములో క్రియ చేస్తున్న అంధకార చీకటి శక్తులకు విరోధం అని మనం తెలుసుకొని మనం గుర్తించాలని పౌలు గారు అంటున్నాడు. యేసుప్రభు వారు ఒక మాట అన్నారండి. లూకా సువార్త 22వ అధ్యాయం అనుకుంటాను, 22వ అధ్యాయం 53వ వచనం తీసి చదివి సహాయం చేయండి. మేము అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు. చూసారా? ఏ గడియ? అంధకారం యొక్క గడియ అది. వాడు శాసించాడు, మీరు చేస్తున్నారు. ప్రభు చెప్పారండి ఇది. వీటిని గ్రహించేవారు ఎంతమంది ఉన్నారు? సంఘం మేలుకో. అంధకారం యొక్క గడియ, అంధకారం యొక్క క్రియ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని గ్రహించిన వారు ఏం చేస్తారు? సాతాను యొక్క క్రియలను గ్రహించిన వారు, అపవాది యొక్క క్రియలను గ్రహించిన వారు ఏం చేస్తారు? సర్వాంగ కవచమును ధరించుకొని వాటికి విరోధముగా యుద్ధం మొదలు పెడతారండి. అలాంటి యుద్ధ వీరుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏం చెప్పండి? సంఘములో అలాంటి యుద్ధం చేసేటువంటి ప్రార్థన పరుల కోసం దేవుడు ఎదురు. నామకార్థమైన ప్రార్థనలు లేదా లోక సంబంధముగా ప్రార్థన చేసి ముగించి ఆమెను చెప్పి వెళ్ళిపోయే వారి కోసం దేవుడు ఎదురు చూడడం లేదు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అంధకార చీకటి శక్తుల సమూహమునకు విరోధముగా యుద్ధము చేసే ప్రార్థన వీరుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి ప్రార్థన వీరులు లేచే కొలది మన పట్టణం శుద్ధీకరించబడుతుంది. మన పట్టణం శుద్ధీకరించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సిద్ధపడుతున్నావా? ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు ప్రభు పిలుస్తున్నాడండి. ఇది రెండో మెట్టు. మొదటి మెట్టు ఏంటి? మన పరిస్థితులతో దేవుని దగ్గరికి వెళ్ళడం. రెండో మెట్టేది? ఈ పరిస్థితులను కలగజేసేటువంటి అంధకార సమూహములకు విరోధముగా పోరాడేటువంటి ప్రార్థన. ఇప్పుడు మూడో మెట్టు.
రెండో మెట్టు దాటకపోతే మూడో మెట్టుకు వెళ్ళలేం కదా. యోహాను గారు ఒక మాట అంటున్నాడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, చెప్పి ముగించేస్తాను, సమయం ఎక్కువైపోయింది. పర్వాలేదా? ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఏమండి పాస్టర్ గారు గంట దాటేసిందండి, మేము కూర్చోలేమండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, ఆపేస్తాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం యోహాను గారు యొక్క అనుభవాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకములో ఒక తలుపు తెరవబడేను. ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు తెలియజెప్పేదను. దేవునికి స్తోత్రం. ఇది మూడో అనుభవం, మూడో ఆకాశంలో జరిగే అనుభవం. ఇది మనం చచ్చిన తర్వాతనే అక్కడికి వెళ్తాం అనుకోవడం మూర్ఖత్వం. ఈ లోకంలో ఉండంగానే ఈ అనుభవాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ అనుభవాన్ని మనం కోల్పోయాం. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. మొదట్లో ఆదాము అవ్వ ఏమండి దేవునితో ప్రతిరోజు మాట్లాడేవారు, ప్రతిరోజు సంచరించేవారు ఏదైనా తోటలో. ప్రతిరోజు దేవుడైన యెహోవా ఆ చల్లటి గాలిలో ఏమండి ఆ చల్లటి వేళలో దిగి వచ్చి ఆ యొక్క ఆదాము అవ్వతో కలిసి మాట్లాడేవాడట, ముచ్చటించేవారట. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే తిరగబడ్డారో, వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, ఆ స్థానం నుండి తరిమి వేయబడి తలుపులు మూసివేయబడింది. మరలా వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా, నేను మరలా చెప్తున్నాను, వారు బయటికి గెంటి వేయబడి అక్కడ తలుపులు వేసేసాడంట. అంటే ఏంటి? కంచి వేసేసాడంట. ఎవరు మరలా అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ద్వారా ఆ ద్వారము తెరవబడింది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం అనేక సమయంలో మనం వాక్యం చదవకపోవడం, లేకపోతే ఏమండి సరైన అర్థం చేసుకోలేకపోవడం వల్ల కోల్పోతామండి ఈ అనుభవాలు. రోమియోలకి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాల నుండి కొన్ని వచనాలు మన రోమియోలకి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగనే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి కారణమాయను. ఏలాయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన, అంటే ఎవరి అవిధేయత? ఆదాము యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో, మన పాపం వలన ఏమైపోయాం? దేవునితో ఉండేటువంటి ఆ అనుభవంను మనం కోల్పోయాం. అందుకనే జనం దేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పి నానా రకాలుగా తంటాలు పడుతున్నారు. దేవుడు అక్కడున్నాడంటే అక్కడికి పరిగెత్తుతారు, ఇక్కడున్నాడంటే ఇక్కడికి పరిగెత్తుతారు. ఏమండి యాత్రలు చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. మొన్న ఈ మధ్యలో మన క్రైస్తవ బిడ్డ ఒకరు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా నేను ఫలానా గుణదలకు వెళ్ళి నేను తల వెంట్రుకలు ఇచ్చేసి వచ్చాను. నేను చెప్పాను, బైబిల్లో ఎక్కడుందయ్యా? నువ్వు ఏ కాలంలో బ్రతుకుతున్నావు నువ్వు? ఇక్కడ దయచేసి దేవుని బిడ్డలు అలాంటి పనులు చేయకండి. ఏమండి దయచేసి అలాంటి పనులు చేయకండి.
దేవునికి స్తోత్రం. గుణదలకి వెళ్ళాను, తర్వాత వేలంగానికి వెళ్ళాను. గుణదల విజయవాడ అయితే వేలంగాని మనకు దగ్గర, తమిళనాడులో. వేలంగానికి వెళ్ళాను. క్రైస్తవ బిడ్డలు, వాక్యంలో అది లేదండి, వాక్యంలో లేనే లేదు. దేవునితో ఉండేటువంటి సహవాసం లోపించడం వలన, ఉండవలసిన సహవాసం లోపించడం వలన ఇలాంటి పనులు చేయాల్సి వస్తున్నాం మనం. యేసయ్య రక్తంలో నీవు కడగబడిన అనుభవం, దేవుని ఆత్మ పొందుకున్నటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నట్లయితే ప్రతిరోజు దేవునితో సంభాషించే అనుభవం నీవు పొందుకుంటావు. ఇది మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అండి. ఒక వ్యక్తి ద్వారా దేవునికి దూరం అయిపోతే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వలన 20వ వచనములో అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మరలా మనం నీతిమంతులంగా మార్చబడ్డాము. అంటే ఏంటి? ఆ మూడో ఆకాశములో ప్రవేశించే, ఈ లోకంలో ఉండంగానే ఆ మూడో ఆకాశములో ప్రవేశించి ఏమండి ఆయన్ని దర్శించుకునేటువంటి అనుభవం, ఏమండి పరలోక దర్శనాలు చూసేటువంటి అనుభవం, రాబోయే కాలమును గురించి ప్రభు మాట్లాడితే వినేటువంటి అనుభవం. ఎంతమంది భక్తుల సాక్ష్యాలు మనం వింటున్నాం. ఈరోజు ఈ అనుభవాలు తగ్గిపోతున్నాయి. ఎందుకో తెలుసా? మొదటి స్థానంలోనే మిగిలిపోతున్నా. ఐహిక విచారముల చేత మన ప్రార్థన జీవితం బలపడడం లేదు. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర కావడం అంటే, ప్రార్థన అంటే ఏంటి? దేవునికి దగ్గర కావడం. అందుకనే మొదటి రోజే మనం అనుకున్నాం, మన ప్రార్థన కేవలం మన అవసరాలు చెప్పుకుని ముగించుకునడానికి కాదు, ఆయనకి దగ్గర కావడానికి. ఎంత దగ్గరకంటే ఆ మూడో ఆకాశములో కూడా ప్రవేశించి, ఆ ద్వారం తెరవబడి ఉందంట. అది ఎప్పుడో జరిగేదంటే ఇప్పుడు తెరవబడి ఉండాల్సిన అవసరం లేదు. ఆ ద్వారం తెరిచిపెట్టాడు. ఎవరైతే ప్రవేశించేటువంటి స్థితిని పొందుకుంటారో అక్కడికి వెళ్తున్నారు, దర్శనాలు చూస్తున్నారు, తిరిగి వస్తున్నారు. మా నాయనమ్మ గారు, శేషరత్నమ్మ గారు, ఒకరోజు ఇలాగనే ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆమె ఆత్మ ఆమెని విడిచి వెళ్ళిపోయిందట. విడిచి వెళ్ళి రెండో ఆకాశం దాటి మూడో ఆకాశం ఆ ద్వారంలోనికి వెళ్ళి ప్రభుతో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ శవం, బాడీ ఏమో చనిపోయిన స్థితిలో, జీవం, ఆత్మ లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోయారు అంటాం కదా. మా తాతగారు అంత్యక్రియలు రెడీ చేసేస్తున్నారు. ఏమండి త్వరలోనే సాక్ష్యం పుస్తకం వస్తుంది. అది వచ్చిన వెంటనే మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది, చదవండి. మా తాతగారు ఏం చేస్తున్నారంటే, అయ్యో చనిపోయింది ఈవిడ అని చెప్పేసి ఉపవాసం ఉండి చనిపోయిందని చెప్పి అంత్యక్రియలు చేయడానికి రెడీ చేసేసారంట. అక్కడ ప్రభు చెప్పారంట, అమ్మ నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే మీ ఆయన నీ అంత్యక్రియలు చేసేసేలా ఉన్నాడు. వెంటనే అయ్యా ప్రభు అన్న, నాకు ఇక్కడే బాగుంది, నేను వెళ్ళను అన్నారంట. లేదు నీ ద్వారా నేను చేయాల్సిన కార్యాలు ఇంకా ఉన్నాయి, నువ్వు వెళ్ళు అంటే మరలా తిరిగి వచ్చేసారు. అందరూ కూడా సమాధి అంతా చేయడానికి రెడీ చేసి అంత చనిపోయి పడుకోబెట్టి రెడీ చేస్తుంటే ఏమండి ఈమె లేచి ఆమె అనుభవాన్ని పంచుకున్నారట. ఈ రోజుకి కూడా ఆ అనుభవాన్ని దేవుడు సంఘానికి కలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను మొన్న థాయిలాండ్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక 17 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్పారండి. నేను పరలోకానికి వెళ్ళాను, అక్కడ బంగారపు వీధులు చూశాను, ప్రభువుని చూశాను, ప్రభు అనేక కార్యాలు చెప్పారు అని చెప్పి ఏమండి సాక్ష్యం చెప్పారు. అప్పుడు చాలామంది నమ్మలేదు. అక్కడ 17 సంవత్సరాలు ఒక ఆడపిల్ల అండి, ఎవరు నమ్మలేదు. అక్కడ ఆమె సాక్ష్యం చెప్పి, ఎందుకంటే అక్కడ అందరూ సేవకులే, కనీసం ఏమండి ఒక 150 నుండి 170 మంది సేవకులు వేరే దేశం నుండి, చైనా నుండి, ఏమండి ఇరాక్ నుండి, ఇరాన్ నుండి, పాకిస్తాన్ నుండి, అనేక దేశాల నుండి సేవకులు వచ్చారు. మొన్న పోయిన 2 వారాల క్రితం నేను వెళ్ళిన మీటింగ్ గురించి నేను చెప్తున్నాను.
ఎవరు నమ్మట్లేదు. ఆ యొక్క సమయం అయిన వెంటనే ఆమె వచ్చి ఏమండి తన సాక్ష్యం అంతా అయిపోయి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏమండి ఇలాగే కూర్చుని ఏమండి ఆమె దాటి వెళుతున్నటువంటి వ్యక్తులను గురించి ప్రవచనాలు చెప్పడం మొదలెట్టింది. అంటే ఏంటి, అక్కడి నుండి పొందుకుంటుంది, ఇక్కడ చెప్తుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఈ అనుభవాన్ని సంఘానికి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఈ లోకానుసారమైనటువంటి కార్యములలో ప్రభు 4 విత్తనాలు గురించి ప్రభు మాట్లాడారండి. మొదటి విత్తనం రోడ్ సైడ్ పడ్డాయంట. రెండో విత్తనం ముళ్ళ పొదలు. మూడో విత్తనం రాతి నేల, బండలు ఉన్నటువంటి నేల. ఈ రెండో విత్తనం మూడో విత్తనం ఏమైందో తెలుసా? మొలకెత్తింది. కానీ ముళ్ళ పొదల మధ్యలో పడ్డ ఆ మొక్కని ఏం చేసింది? ముళ్ళ పొదలు అంటే ఏంటి? ఐహిక విచారములు. విశ్వాసం కలిగింది, సంఘానికి వెళ్తున్నాం, కానీ ఎదగడం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్థానమును మనం పొందుకోలేనిటువంటి స్థితిలో ఈ ఐహిక విచారముల చేత అణిచివేయబడుతున్నాం. నీకేమిచ్చాడో, ఏమి ఇవ్వదలిచాడో ఈరోజు నీవు గ్రహిస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నీ హోదా ఏంటి? నీ ప్రార్థన జీవితం ఏ స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? విమర్శన చేసుకుందాం. విమర్శించుకుందాం. ప్రభు నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. రాబోయే సంగతులను నీకు తెలియపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకు దర్శనములు చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఆ స్థితిలోనికి వెళ్ళగలుగుతున్నామా ఈరోజు? దేని చేత అణిచివేయబడుతున్నాం? వేరు సరి అయిన లోతైన అనుభవం లోపించి ఏమండి, ఆ మూడో విత్తనం రాళ్ళ మధ్యలో పడితే వేరులు పెరగడానికి అవకాశం లేక కింద బండలు ఏం చేసాయట? ఆ మొక్క వేరుల్ని ఆపేసిందంట. కనుక గాలి వచ్చినప్పుడు ఏమైపోయింది? ఆ మొక్క లోతైన వేరు లేకపోవటం వలన నాశనం. ముళ్ళ కంపల మధ్యలో ఉన్నావా? రాళ్ళ మధ్యలో ఉన్నావా? ఎక్కడ ఆగిపోతున్నావు? నీ విశ్వాస జీవితం ఏ స్థితిలో ఆగిపోయింది? ఈరోజు గుర్తించుకుంటావా? ప్రభు మాట్లాడుతున్నారండి. మోకరిల్లుదామా? మంచి నేలను పడిన విత్తనం అంట ఫలిస్తాయంటండి. దేవుని రాజ్యానికి తగిన ఫలాలు ఇస్తాయంట. ఫలభరితమైన జీవితం. ఈరోజు నీవు అనుకుంటున్నావా, నేను ఫలించలేకపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను? కారణం ఏంటి? ఈరోజు ప్రభు సూటిగా నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. నీతోను నాతోను సూటిగా మాట్లాడుతున్నాడు.